రైట్ ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులపై కూడా ఇసుక మాఫియా అంటూ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించిన వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ ప్రణయ్. మొత్తానికి ఏదైతే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన గత కొన్ని రోజులుగా కొనసాగిన నేపథ్యంలో కూడా మొత్తానికి అయితే నిన్న బాన్స్వాడలో చివరిగా అయితే ఆ సభ కొనసాగిన నేపథ్యంలో కొద్ది గందరగోళమైన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఏదైతే బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి అయితే కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే బాన్స్వాడ ఏదైతే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే బాన్స్వాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో కూడా స్పీకర్ పోచారంతో పాటు ఆయన కుమారు అయినటువంటి డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డితో పాటు ఇక్కడ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి పైన అయితే నిన్న రేవంత్ రెడ్డి అయితే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో అయితే కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ ఇక్కడ ఇసుక మాఫియా అయితే చెలరేగిపోతుంది. ఇక్కడ ఏదైనా కూడా సంబంధించినటువంటి ఇద్దరు కుమారులతో అయితే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గుట్టలు సైతం మాయమవుతున్నాయి అని చెప్పేసి వ్యంగ్యంగా అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఎక్కడికక్కడ ఇక్కడ బాన్స్వాడ నియోజకవర్గంలో ఇక్కడ వర్ణి కావచ్చు, ఇక్కడ బాన్స్వాడ కావచ్చు, సంబంధించినటువంటి బీర్పూర్ మండలం కావచ్చు, ఎక్కడికక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. అయితే నిన్న ఏదైతే ప్రెస్ మీట్ లో కూడా మల్లు రవి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్స్వాడకు అయితే అభివృద్ధి డబుల్ బెడ్రూమ్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. దీంతో పాటు మాంజిరాలో ఇసుక మాఫియా చెలరేగుతుంది, గుట్టలు కూడా ఎక్కడెక్కడ మాయమవుతున్నాయి అని చెప్పేసి ఆయన కూడా తీవ్ర స్థాయిలో అన్న నేపథ్యంలో అనంతరం ఇదే సభ కూడా అక్కడ బాన్స్వాడలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ సంబంధించి అయితే పెద్ద హైలైట్ గా అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ఈ పనులతో పాటు అంటే ఇట్లాంటి ఇబ్బందిలో పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలందరూ కూడా మామిడికాయ చేసిన విధంగా అయితే సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్నాడు అని చెప్పేసి ఆయన దాంతో పాటు ఇక్కడ స్పీకర్ నియోజకవర్గంలోనే ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, ఇంత ఉన్నా కూడా అసలు ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి ఆయన దాని స్పీకర్ తో పాటు వాళ్ళ కుమారులను కూడా వ్యాఖ్యానించిన నేపథ్యం కనిపిస్తుంది. ఘాటుగా మాట్లాడే నేపథ్యంలో కూడా ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు ఒకటే చెప్తున్నామని చెప్పేసి వాళ్ళు అయితే ఇక్కడ నుంచి అయితే నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా వారం 10 రోజులు కొనసాగి నిన్న బాన్స్వాడ నియోజకవర్గంలో వచ్చినప్పుడు మీకు అభివృద్ధి కనిపించలేదా? రోడ్ల దారిని అంటున్నా కూడా మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది, మీ కంటికి కనిపించలేదా అని కూడా వాళ్ళు కూడా దురుసుగా మొత్తానికి ఎక్కడికక్కడ ఖండించినట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన దిష్టి బొమ్మలు సైతం దగ్నం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఒక్కసారి మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర ఏదైతే రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసినటువంటి జోడో యాత్రను ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో అయితే గత 10 రోజులుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా గతంలో ఉన్న వైభవాన్ని తేవడానికి అయితే రేవంత్ రెడ్డి కృషి చేయడానికైతే ఇట్లాంటి పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నిజామాబాద్ జిల్లా ఎక్కడికక్కడ ఎమ్మెల్యే సీట్తో పాటు ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ అంటే బలమైన జిల్లాగా ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఈ రోజు నీరు ఆరిపోయిన వ్యవస్థ కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ కూడా పట్టుమని 10 ఎంపీటీసీ గాని ఇలాంటి చిన్న పోస్టులు కూడా లేని పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను కూడా దహనం చేసినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ శ్రేణులు. అయితే బీజేపీ శ్రేణులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను అయితే దానం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు అయితే బీఆర్ఎస్ శ్రేణులు అంటే ఇక్కడ బాన్స్వాడకు సంబంధించినట్టు కానీ ఇక్కడ బీర్పూర్ మండలంలో కానీ బాన్స్వాడ నియోజకవర్గం వారిగా అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే దిష్టి బొమ్మను దానం చేశారు. గతంలో ఏదైతే ఈ 2 రోజుల వ్యవధిలో అయితే నిన్న ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన వ్యక్తిగతంగా కూడా విమర్శించిన నేపథ్యంలో కూడా అయితే పార్టీకి ఇంత పని చేస్తున్న పెద్ద ఆయన్ని పట్టుకుని ఇలా అంటామా అని చెప్పేసి వాళ్ళు దానికి సంబంధించిన అభిమానులు ఇక్కడ ఏదైతే పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా ఘాటుగా స్పందించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు